బ్రతుకుచున్నదని మనకు బోధించుచున్నది. అయితే ఆ కృప గురించి చాలా విషయాలు రాస్తున్నాయి అక్కడ. అయితే నేను దాంట్లో మొట్టమొదటి వాక్య భాగాన్ని తీసుకుంటా. ఏంటంటే 11వ వచనం, ఏలనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. చెప్పండి, ఎవరి కొరకు? సమస్త మనుషులకు. నువ్వు మనుషుడువా? నీ కొరకు ఏముంది? రక్షణకరమైన దేవుని కృప. ఇలా వింటున్నారా? మన మనుషులమైతే మనకేముంది చెప్పండి? పిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, నువ్వు మనిషివైతే చెప్పండి, ఎవరైతే చదువున్నా చదువు లేకపోయినా, ఈ ఊరైనా ఈ ఊరు కాకపోయినా, ఇంకా చెప్పండి మనుషులు ఎన్ని భేదాలు ఉన్నాయో అవన్నీ ఏవైనా బడికి. కనుక సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైందంట? ప్రత్యక్షమే. ఏం చెప్పండి? ప్రత్యక్షమే. ఎవరు ప్రత్యక్షమైంది? యేసుక్రీస్తు ప్రభువు.